హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్లో ఈ ఫిజిక్స్లో ఉన్న వార్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి ఒక సిరీస్లో. ఈ సిరీస్లో భాగంగా మీరు 9th క్లాస్ మరియు 10th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ టెక్స్ట్ బుక్ వెనుకున్న ప్రాబ్లమ్స్ మరియు ప్రీవియస్ పేపర్స్లో అడుగుతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, ఆ క్వశ్చన్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తప్పకుండా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్లో కనీసం ఒక ఇద్దరికైనా సరే మన ఛానల్ని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనము వీడియోని స్టార్ట్ చేద్దాము. ఈ వీడియోలో మనము 9th క్లాస్లో గురుత్వాకర్షణ బలము 9th లెసన్ ఉంటుంది కదండి, అందులో ఉన్న వార్డ్ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి మనం చూద్దామండి. సో గురుత్వాకర్షణ ముందుగా మనకు కొంత బేసిక్స్ తెలియాలి. గురుత్వాకర్షణ బలము ఇది ఒక బలము కాబట్టి దానికి ప్రమాణాలు ఏమవుతాయండి? న్యూటన్స్ అవుతాయి. ఏమవుతాయి? న్యూటన్లు. గుర్తుపెట్టుకోండి. తర్వాత బలానికి ఫార్ములా చూడండి. గురుత్వాకర్షణ బలానికి ఫార్ములా చూడండి. ఇది ఏ బలము? గురుత్వాకర్షణ బలము. సో F is equal to G into M1 M2 by R² అండి. ఇక్కడ M1 M2 అంటే రెండు వస్తువుల మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలాన్ని కనుక్కోండి అంటే మనం ఏం చేయాలి? ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధము బై వాటి మధ్య ఉన్న దూరాన్ని మనం వర్గం చేయాలి. దానిని ఈ గురుత్వ స్థిరాంకంతో మనము గుణించాలన్నమాట. సో ఏంటి గురుత్వ స్థిరాంకము? దీనికి ఒక విలువ ఉంటుందండి. దీనికి అప్రాక్సిమేట్గా 6.67, యాక్చువల్గా 674 అని ఉంటుంది. మన టెక్స్ట్ బుక్లో 6.67 అని ఇచ్చారు కదా. సో ఇక్కడ వరకు చూద్దాం. 6.67 ఇంటూ 10 to the power of -11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ అండి. ఓకేనా? ఎందుకని మీటర్లు కదా ఇది. సో మీటర్లు ఇటు వైపుకి వెళ్తే స్క్వేర్ వస్తుంది, అందుకని న్యూటన్ మీటర్ స్క్వేర్. ఎఫ్కి న్యూటన్లు, దీనికి మీటర్ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇవి రెండు అటు వైపుకి వెళ్తే బై అవుతాయి కాబట్టి మనం వీటిని కేజీల్లో కొలుస్తాం కాబట్టి బై కేజీ స్క్వేర్ అనమాట. సో ప్రమాణాలు అనేవి ఫార్ములాని బట్టే వస్తాయి అనమాట. సో మీరు స్పెషల్గా వాటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే ద్రవ్యరాశిని మనం ఎప్పుడు ఎలా కొలవాలి? కేజీల్లో కొలవాలి. అంటే M1 కానీ M2 కానీ ఏమవుతుంది? మనం కేజీల్లో కొలవాలి. ఒకవేళ గ్రాముల్లోకి ఇస్తే వాటిని కేజీల్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే దూరాన్ని మనం ఎప్పుడు మీటర్లో కొలవాలి. ఒకవేళ వాడు సెంటీమీటర్లో ఇస్తే మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. బై 100 వేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేయడానికి ఇది ఒక బేస్ ఫార్ములా అనమాట. తర్వాత మనకు తెలుసు చలన సమీకరణాలు అని ఉంటాయి. చలన సమీకరణాలు ఏంటి? V is equal to U plus AT. ఓకేనా? తర్వాత S is equal to UT plus half AT స్క్వేర్ అని. తర్వాత V² minus U² is equal to 2AS అని. ఇవి మనము చలనం అనే లెసన్లో మనకు వస్తాయి కదా. కానీ ఇక్కడ ఈ గురుత్వాకర్షణ బలంలో వస్తువు పై నుంచి కిందకి, కింద నుంచి పైకి మనకి ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ స్థానభ్రంశాన్ని ఎత్తుగా మనం భావిస్తాం. సో గుర్తుపెట్టుకోండి, స్థానభ్రంశం ప్లేస్లో మనం ఏం రాయాలండి? H అని రాయాలి. అలాగే త్వరణాన్ని మనము గురుత్వ త్వరణము G అంటారు. సో దీనికి ఒక విలువ ఉంటుంది 9.8 ఎగ్జాక్ట్ వాల్యూ అయితే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్రాక్సిమేట్గా తీసుకుంటే మనం 10 అని తీసుకోవచ్చు. 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మన సందర్భాన్ని బట్టి లెక్కలో ఇచ్చిన నెంబర్లను బట్టి మనం 9.8 తీసుకోవచ్చు, లేదా 10 కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఫార్ములాల్లో మనకు రెండు వాల్యూస్ మారిపోతాయి. స్థానభ్రంశం ప్లేస్లో ఎత్తు వస్తుంది, ఓకేనా? అలాగే ఎగ్జలరేషన్ ఏ ప్లేస్లో గురుత్వ త్వరణం వస్తుంది. సో G అనమాట. ఈ ఫార్ములాలు కనుక ఇప్పుడు మార్చామనుకోండి మనకేమొస్తుంది? V is equal to U plus GT అవుతుంది. ఇది మనకి చలన సమీకరణం ఒకటోది. రెండో దాన్ని మనము V² minus U² is equal to 2GH అంటాం. అంతకుముందు 2AS అనేవాళ్ళం కదా, 2GH. ఏ బదులు G, S బదులు H అనమాట. అలాగే మనకి S is equal to UT plus half AT స్క్వేర్ ఉంది కదా, H is equal to UT plus half GT స్క్వేర్ వస్తుంది అనమాట. సో G వాల్యూ చూడండి, కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు తగ్గుతూ ఉంటుంది కాబట్టి మనం -9.8 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటాము. పైనుంచి కిందకు వస్తుంది అనుకోండి ప్లస్ తీసుకోవాలన్నమాట. సో ఈ తేడాలు మీరు గుర్తుంచుకోండి. ఇది కాకుండా మనకు రెగ్యులర్గా ఉపయోగపడే ఇంకొక ఫార్ములా ఉంటుంది. H is equal to U² by 2G. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే ఫార్ములా నుంచి వచ్చింది అనమాట. ఓకేనా? ఒక వస్తువు కింద నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, దానికి తొలి వేగం ఉంటుంది కానీ తుది వేగం ఏమైపోతుంది? 0 అయిపోతుంది కదా. సో 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ U² ఉంటుంది, ఇక్కడ -2G వచ్చేస్తుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనం Hను ఒకటాన్ని ఇటువైపు ఉంచాం అనుకోండి, ఈ 2G ఇటువైపు వస్తుంది అనమాట. సో అందుకని డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. H is equal to U² by 2G. అదే పైనుంచి కిందకి పడుతుంది అనుకోండి, V² by 2G. H is equal to, సరేనా? కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు, పైనుంచి కిందకు వస్తున్నప్పుడు తేడా వచ్చి పెట్టుకోండి. ఒక వస్తువు కింద నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, దీనికి స్టార్టింగ్లో కొంత స్పీడ్ ఉంటుంది. మనం కొంత స్పీడ్తో దీన్ని పైకి విసిరాము, అది క్రమంగా తగ్గుతూ ఏదో ఒక పాయింట్ దగ్గర 0 అయిపోతుంది. అంటే తుది వేగము 0 అవుతుందండి. కింద నుంచి పైకి వెళ్ళే వస్తువుకి తుది వేగం 0 అవుతుంది. G అనేది తగ్గుతూ వెళ్తుంది, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది. అదే ఒక వస్తువు కనుక పై నుంచి కిందకి పడుతుంది అనుకోండి, దీనికి తొలి వేగం స్టార్టింగ్లో వేగం ఏముండదండి, తొలి వేగం 0 ఉంటుంది. ఓకేనా?
తుది వేగాన్ని v ఉంటుంది అనమాట. తుది వేగం ఎంతో కొంత ఉంటుంది. ఎంత వేగంతో ఇస్తే అంత వేగంతో వస్తుంది. ఇక్కడ మనకు తెలియాల్సిన ఒక పాయింట్ చూడండి, ఒక వస్తువుని మనం కింద నుంచి పైకి విసిరాము, అది పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి, వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో రావడానికి కూడా అంతే సమయం పడుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, టైం ఈజ్ సేమ్ అనమాట. అలాగే జీ వాల్యూ కూడా సేమే, కానీ డైరెక్షన్ మాత్రము పైకి వెళ్ళేటప్పుడు తగ్గుతూ ఉంటుంది, కిందకు వచ్చేటప్పుడు పెరుగుతూ ఉంటుంది, అంతే తేడా. సో ఈ బేసిక్స్ అన్ని మీరు ఒకసారి రికాల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా లెక్కలోకి వెళ్ళిపోదాం. ఒక క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వాటి మధ్యలో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. రెండు వస్తువుల మధ్య దూరం సగాన్ని తగ్గించినప్పుడు వాటి మధ్య గురుత్వాకర్షణ బలం ఎలా మారుతుంది అంటున్నాడు. సేమ్ ఇదే క్వశ్చన్ సేమ్ డైరెక్ట్గా మనకి టెట్లో ఇచ్చేసాడండి. సేమ్ క్వశ్చన్ చూడండి, రెండు వస్తువుల మధ్య దూరం సగాన్ని తగ్గించాడంట. యాక్చువల్గా ఫార్ములా ఏంటి, గురుత్వాకర్షణ బలానికి F = G × m1 m2/r² కదండి. ఇప్పుడు ఈ మిగతా అన్ని అలాగే ఉంచేసి ఆర్ని ఏం చేశాడంట, సగాన్ని తగ్గించాడంటే r/2 చేశాడంట. ఇప్పుడు rకి స్క్వేర్ ఉండాల్సింది, మనం ఏం చేయాలి, దూరాన్ని సగాన్ని తగ్గించి స్క్వేర్ రాయాలి కదా. అప్పుడు r/2 అంటే ఎంత అవుతుంది, r/2 హోల్ స్క్వేర్ అంటే r²/4 అవుతుంది. సో ఇక్కడ బైలో ఉన్న 4 ఏమవుతుంది, ఈ 4 పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి 4 × G × m1 m2/r², ఇది ఇంతకు ముందున్న బలమే కదా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏమొచ్చింది, 4 × వచ్చింది. సో అంటే దూరాన్ని కనుక సగం తగ్గించామనుకోండి, అప్పుడు బలమే గురుత్వాకర్షణ బలం ఏమవుతుందండి, గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది, 4 రెట్లు అవుతుంది. గురుత్వాకర్షణ బలము 4 రెట్లు అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మనకి ఇంతకుముందు ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు, ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో టెట్లో కూడా ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ చూద్దాం, గురుత్వాకర్షణ బలం అన్ని వస్తువులపై ద్రవ్యరాశులకు అనులోమానుపాతంలో పనిచేస్తుంది. అయితే తేలికపాటి వస్తువుల కంటే బరువైన వస్తువు త్వరగా క్రిందికి ఎందుకు పడదండి, అనులోమానుపాతంలో ఉన్నప్పుడు గురుత్వ త్వరణం మీద ఆధారపడి ఉంటుంది. వేగంగా రావాలా, ఓకేనా, వేగంగా రావాలా స్లోగా రావాలా అనేది గురుత్వ త్వరణం మీద ఆధారపడి ఉంటుంది, ద్రవ్యరాశి మీద కాదు. ఓకేనా, ద్రవ్యరాశి మీద కాదు. గురుత్వ త్వరణము చిన్న వస్తువులకైనా పెద్ద వస్తువులకైనా పైనుంచి కిందకి పడుతుంటే +9.8 m/s² ఉంటుంది. అదే కింద నుంచి పైకి వెళ్తుంటే ఎంత ఉంటుంది, -9.8 m/s² ఉంటుంది. సో కాబట్టి ఇది వస్తువు ద్రవ్యరాశికి సంబంధం ఉండదు కాబట్టి తేలిక వస్తువు అయినా సరే బరువైన వస్తువు అయినా సరే ఒకటేసారి కింద పడతాయి అన్నమాట. సో అలా కాకుండా మరీ తేలికైన వస్తువు, పేపర్ లాంటి వస్తువు, అలాగే ఒక రాయి ముందుగా వదిలినప్పుడు ఏది భూమిని ముందుగా చేరుతుంది అంటే రాయి ముందుగా చేరుతుంది. మరి పేపర్ ఎందుకని చేరడం అంటే మరి గాలి ప్రభావం ఉంటుంది కదండి, గాలి వ్యతిరేక దిశలో ఉంటుంది కదా దానికి. సో ఆ గాలి ప్రభావం వల్ల కొంత చిన్న తేడా అనేది ఉంటుంది, కానీ గురుత్వాకర్షణ బలం రెండింటి మీద గురుత్వత్వరణం ఒకే విధంగా పనిచేస్తుంది. ఒక కేజీ రాయి, ఒక 10 కేజీల రాయి కనుక వదిలేమనుకోండి పైనుంచి కిందకి, ఇవి రెండు భూమిని ఒకేసారి చేరతాయి అన్నమాట. ఇలా కూడా అడుగుతున్నాడు క్వశ్చన్, స్టేట్మెంట్ రూపంలో అడుగుతుందన్నమాట. సో అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. భూమికి దానికి ఉపరితలంపై ఉన్న 1 కేజీ వస్తువుకు మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం పరిమాణం ఎంత. సో గురుత్వాకర్షణ బలం పరిమాణం మీకు ఫార్ములా తెలుసు, F = G × m1 m2/r² కదండి. సో ఇది కదా ఫార్ములా. సో మనకేమిచ్చాడు, మనకి గురుత్వాకర్షణ బలం కనుక్కోమంటున్నాడు. ఉపరితలంపై 1 కేజీ వస్తువు, m1 ఎంత ఇచ్చాడు మనకి, m1 = 1 కేజీ అన్నాడు. m2 అంటే ఏంటి, భూమి కదా, భూమికి వస్తువుకి మధ్య అంటే భూమి యొక్క ద్రవ్యరాశి చూడండి ఇక్కడ ఇచ్చాడు మనకి 6.4 × 10⁻24 కిలోగ్రామ్స్ అనమాట. సో ఇది రాసుకుంటాం మనం m2 అంటే. అలాగే వ్యాసార్థము అంటే భూమి యొక్క వ్యాసార్థమే ఏమవుతుంది, ఒక భూమి మీద ఒక వస్తువు ఉందనుకోండి, ఇక్కడ భూమి ఉందనుకోండి, వీటి మధ్య దూరమే మనకి వ్యాసార్థం అవుతుంది. వ్యాసార్థాన్ని మనం దూరంగా ఇక్కడ మనం భావించాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు గురుత్వాకర్షణ బలం ఎంత పనిచేస్తుందో మనము లెక్క చేసి చూద్దాం, సరేనా. సో ఇప్పుడు G = ఎంత అవుతుందండి, G అంటే 6.67 × 10⁻−11. అలాగే m1 అంటే 1 కేజీ, m2 అంటే భూమికి ఎంత ఇచ్చాడు, 6.4 × 10⁻24 అని ఇచ్చాడు, r². r అంటే ఎంత అండి, 6.4 × 10⁻6 మీటర్స్ అన్నాడు. సో అలాంటిది స్క్వేర్ ఉంది కాబట్టి మనం 2 సార్లు రాయాలి స్క్వేర్ కాబట్టి. సో 10⁻6 అవునా. సో ఇప్పుడు చూడండి 10⁻6 ఇక్కడ 6 పోతే ఇంకా 18 ఉంటాయండి. ఇక్కడ 10లో 6 సున్నాలు ఉన్నాయి కదా, ఇక్కడ 6 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే ఇంకా 12 సున్నాలు ఉంటాయి. ఇక్కడ 11 సున్నాలు ఉన్నాయి కదండి, 11 సున్నాలు పోతే ఇంకొక సున్నా ఉంటుంది. సో 6.4 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఏమి మిగిలిందంటే 6.67 6.4 × 10⁻1 మిగిలిందనమాట. సో ఈ 6.4 అంటే దీంట్లో సుమారుగా అప్రాక్సిమేట్గా 1 టైం పోతుంది, 1.01 అలా అప్రాక్సిమేట్గా కొట్టేయచ్చు మనం దీన్ని. 6.4 కాబట్టి 6.6 సుమారు ఒకసారి పోతుంది. సో 1 × 10 అంటే 10, ఓకేనా.
10 న్యూటన్స్ బలం అనేది పనిచేస్తుంది అనమాట. సో ఆ వస్తువు మీద 10 న్యూటన్స్ బలం గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. ఇది అప్రాక్సిమేట్ అండి. దీని ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే 10 కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు ఆప్షన్స్లో చూసి 10 కంటే కొంచెం ఎక్కువ ఉన్నదాన్ని చూసి పెట్టేసేస్తే సరిపోతుంది అనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూమి ఆకర్షణ బలం వల్ల భూమి చంద్రుడు ఒకదానికొకటి ఆకర్షించుకుంటూ ఉంటాయి. చంద్రుడు భూమిని ఆకర్షించే బల పరిమాణంతో పోలిస్తే భూమి చంద్రుని ఆకర్షించే బలం ఎక్కువ, తక్కువ లేక సమానమా, ఎందుకు అని అడుగుతున్నాడు. సో భూమి ఆకర్షణ బలం వల్ల భూమి చంద్రుడు ఒకదానికొకటి ఆకర్షించుకుంటూ ఉంటాయి, కరెక్టే. కానీ ఆ రెండిటి యొక్క బల పరిమాణం సమానంగా ఉంటుంది. ఎందుకని చూడండి, భూమి చంద్రుడి మీద ఎంత బలం ప్రయోగిస్తుందో అంతే బలం భూమి మీద కూడా ప్రయోగించబడుతుంది. న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం మనకేం తెలుస్తుంది? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఏ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తున్నారు కదా. అంటే ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేక దిశలో పనిచేసే బలం ఉంటుంది. కాబట్టి భూమి ఎంత బలాన్ని అయితే ప్రయోగిస్తుందో అంతే బలం భూమి మీద కూడా ప్రయోగించబడుతుంది. కాబట్టి వాటి మధ్య ఉన్న బల పరిమాణంలో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఎక్కడ మార్పు ఉంది? భూమి యొక్క బరువు ఎక్కువ, చంద్రుని యొక్క బరువు తక్కువ. సో అందువలన ఏం చేస్తుంది? చంద్రుని భూమి వైపు ఆకర్షించుకోవడం వల్ల భూమి నిదానంగా కదులుతుంది, చంద్రుడు వేగంగా కదులుతాడు. అందువల్ల భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సో ఈ తేడా వల్ల మనకి ఉపగ్రహంగా ఉందన్నమాట చంద్రుడు అనేది. మీకు తేడా అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రుడు భూమిని ఆకర్షిస్తే చంద్రుని వైపు భూమి ఎందుకు కదలదు? ఇప్పుడే చెప్పాను నేను, చంద్రుడు భూమిని ఆకర్షిస్తే కానీ చంద్రుడి పరిమాణం చిన్నది, బరువు చిన్నది. చంద్రుడి పరిమాణం చిన్నది కావడం వల్ల భూమిని తన వైపు ఆకర్షించగలిగి భూమి చలనంలో మార్పులు తీసుకురాగలిగినంత బలము చంద్రుడి దగ్గర లేదనమాట. సో అందుకని భూమి చంద్రుని వైపు కదలదు. అలాగే భూమి వైపు చంద్రుడు కూడా కదలడు, కానీ భూమి చుట్టూ వేగంగా మాత్రమే తిరుగుతూ ఉంటాడు అనమాట. సో ఆ వేగం పెంచడానికి మాత్రమే ఈ గురుత్వాకర్షణ బలం అనేది సహాయపడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆ 2 క్వశ్చన్లు ఒకటేనండి. 2 వస్తువుల మధ్య బలము క్రింది సందర్భాల్లో ఏమవుతుంది అన్నాడు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి రెట్టింపు అయింది అనుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా మీరు చూస్తూ ఉండండి. F = G × M1 × M2/R². ఇది ఉంది కదండి. ఇప్పుడు వస్తువు ద్రవ్యరాశి కనుక రెట్టింపు అయితే, ద్రవ్యరాశి రెట్టింపు అయింది అనుకోండి, M1 ప్లేస్లో ఒక రెట్టింపు అంటే 2M1 ఉందనుకోండి, 2 × M1 ఉందనుకోండి. ఈ 2ని మనం ముందు రాసేస్తే మిగతా వాటిలో ఏం ప్రాబ్లం లేదు కదా. అంటే మిగతాది మొత్తం సేమ్ ఉందంటే ఇప్పుడు బలము ఏమైనట్లు? 2 రెట్లు. ఓకేనా? అంటే ఒక ద్రవ్యరాశి రెట్టింపు అయితే దాని మీద పనిచేసే బలం కూడా ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది అనమాట. 2 వస్తువుల మధ్య ఉన్న దూరం 2 రెట్లు అయింది అనుకోండి. సో ఇప్పుడు దూరం దగ్గర ఏం చేయాలంట? R బదులు 2R రాయాలంట. సో 2R రాసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2Rకి హోల్² వస్తుంది, కింద మనకి 4R² వస్తుంది. సో ఈ 1/లో ఉన్న 4ని 1/, అని రాసామనుకోండి, సేమ్ ఫార్ములా ఉంటుంది. బలము 1/4 అంటే 4 రెట్లు తగ్గుతుంది. 1/4 వంతు తగ్గుతుంది అనమాట. 1/4 రెట్లు అంటారు దాన్ని. అలాగే 3 రెట్లు అయిందనుకోండి, అప్పుడు 3² వస్తుంది కదా. 3² అంటే 3 × 3 = 9, 1/9 వస్తుంది. 1/9 రెట్లు అవుతుంది అనమాట బలం అనేది. ఓకేనా? దూరం అనేది కనుక 3 రెట్లు అయిందనుకోండి. అలాగే 2 వస్తువుల ద్రవ్యరాశులు రెట్టింపు అయినాయి అనుకోండి. ఇక్కడ 2M1, ఇక్కడ 2M2 అయిందనుకోండి. 2 × 2 = 4 అంటే 4 రెట్లు అవుతుంది బలం అనేది. 4 రెట్లు అవుతుంది. సో అంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకుని అడగవచ్చు అనమాట. నా గెస్ కరెక్ట్ అయితే ఈసారి ఖచ్చితంగా మన ఎగ్జామ్లో కూడా ఈ 4 పాయింట్లు, ఈ 3 పాయింట్లోంచి ఏదో ఒక పాయింట్ని బేస్గా తీసుకుని మనకు ఒక లెక్క అడిగేదానికి అవకాశం ఉంది, డైరెక్ట్గా బిట్లు ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ అండి, విశ్వ గురుత్వాకర్షణ నియమం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సో ఈ విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారమే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు ఆకర్షణ బలం వల్ల. తర్వాత భూమి, గ్రహాలు అవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవునా? ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకుని? విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వేచ్ఛాపతన వస్తువులో కలిగే త్వరణం ఏది? త్వరణం ఏమవుతుంది? ధన త్వరణం ఉంటుందా, రుణ త్వరణం ఉంటుందా? స్వేచ్ఛ పతనము అంటే పైనుంచి పడుతుంది అని అర్థం అనమాట. పైనుంచి పడుతుంటే దానికి ఏ త్వరణం ఉంటుందండి? ధన త్వరణము, పాజిటివ్లో ఉంటుందన్నమాట. అది క్రింద నుంచి పైకి వెళ్తుంది అనుకోండి, రుణ త్వరణము, తగ్గుతూ ఉంటుందన్నమాట. సో పైనుంచి స్వేచ్ఛ పతన అంటే పైనుంచి కిందకి అని అర్థము. ఇక్కడ ఆన్సర్ ధన త్వరణం ఉంటుంది. భూమికి వస్తువుకి మధ్య గురుత్వాకర్షణ బలాన్ని మనము ఏమని పిలుస్తాము? భూమికి వస్తువుకి మధ్య గురుత్వాకర్షణ బలం మనం ఏమని పిలుస్తాము? బరువు అని పిలుస్తారు. బరువు లేదా భారము అని పిలుస్తారనమాట. ఒక వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని బరువు లేదా భారము అని పిలుస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, మన మీద ఎంత గురుత్వాకర్షణ బలం పనిచేస్తే మన బరువు అంత ఉన్నట్లు.
ఇదే మన బరువు చంద్రుని మీదకి వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, మన దగ్గర మనం అంత బరువు ఉన్నాం, మన బరువు 1/6 వంతు తగ్గిపోతుంది. సో ఎందుకని ఇక్కడ గురుత్వాకర్షణ బలం వేరు, అక్కడ గురుత్వాకర్షణ బలం అనేది వేరుగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భూమికి వస్తువుకి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలాన్ని ఏమంటాము? ఇప్పుడు అనుకున్నాక భారము అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? అమిత్ తన స్నేహితులతో ఒకరి సూచన మేరకు ధృవాల వద్ద కొన్ని గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ మీకు తెలియాలి. గురుత్వ త్వరణం ఉంటుంది కదండి, గురుత్వ త్వరణము. సో ఈ గురుత్వ త్వరణము భూమధ్య రేఖ వద్ద 0 ఉంటుందండి, అత్యల్పంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద అత్యల్పంగా ఉంటుంది. అదే ధృవాల వద్ద అత్యధికంగా ఉంటుందండి, ధృవాల వద్ద అత్యధికము. సో ఇక్కడ ఎక్కువ బరువు ఉన్న వస్తువు ఇక్కడ చాలా తక్కువ బరువు ఉంటుందండి. కాబట్టి ఒక వ్యక్తి ఏం చేశాడంట, ధృవాల దగ్గర కొన్ని గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేశాడంట. అతనిని భూమధ్య రేఖ వద్ద కలిసినప్పుడు అతడు దానిని అందజేశాడు. కొన్న బంగారం బరువు అతని స్నేహితుడు అంగీకరిస్తాడా, లేకపోతే ఎందుకు అని అంటున్నాడండి. సో భూమధ్య రేఖ వద్ద కనుక తక్కువ జీవిలో ఉంటే బరువు కూడా ఏముంటుందండి, గురుత్వ బలం కూడా ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. సో తగ్గిపోయిందంటే ఇక్కడ 1 కేజీ బంగారము ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, చాలా తక్కువ బరువు ఉంటుంది. కాబట్టి అక్కడ కొన్న బంగారము ఇక్కడ తీసుకుంటాడు, వాడు తీసుకోడు కదా. సో కాబట్టి ఇది స్నేహితుడు అంగీకరించడు, ఎందుకంటే బరువు తగ్గిపోతుంది అని మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అనమాట. కింద ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారు మనం గెస్ చేయలేము కదా. సో అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఎప్పుడైతే జీ విలువ తగ్గిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా బరువు కూడా తగ్గిపోతుంది. ఎందుకని చూడండి, ఒక వస్తువు యొక్క బరువు వెయిట్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ జీ అండి. m అంటే ఏంటి, ద్రవ్యరాశి, ద్రవ్యరాశి ఇంటూ జీ అంటే గురుత్వ త్వరణం అనమాట. సో m ఇంటూ జీ కాబట్టి m అంటే వస్తువు ద్రవ్యరాశి మారదు, ధృవాల దగ్గర కొన్నా మారదు, భూమధ్య రేఖ దగ్గర కొన్నా మారదు. కానీ ఏం మారిపోతుంది, జీ విలువ మారిపోతుంది కదా. సో ఇక్కడ కనుక ఎక్కువ ఉంటే, పెద్ద నెంబర్ ఉంటేనేమన్నా దాని బరువు ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ చిన్న నెంబర్ ఉంటేనేమన్నా దాని బరువు తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ధృవాల వద్ద కొన్న బరువు ఎక్కువ, భూమధ్య రేఖ వద్ద కొంటే తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, పేపర్ను నలిపి బంతిగా మారినప్పుడు కంటే పేపర్గా ఉన్నప్పుడు ఎందుకు నెమ్మదిగా పడుతుంది? నెమ్మదిగా పడుతుంది ఇందాక అనుకున్నాం కదా మనం, గాలి యొక్క ప్రభావం అంటాం దాన్ని. గాలి ఆ పేపర్ని వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల ఏమవుతుంది, కొంచెం ముందుగా పేపర్ పడుతుంది అనమాట. సో వైశాల్యం తగ్గిపోవడం వల్ల గాలి పనిచేసే ప్రభావము బంతి మీద తక్కువగా ఉంటుంది, అదే పేపర్ మీద అయితే ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ కారణం చేత మనము పేపర్ కంటే బంతి ముందుగా పడిపోవడాన్ని మనం చూడొచ్చు అనమాట. సో చంద్రుని ఉపరితలంపై ఉండే గురుత్వాకర్షణ బలము భూమిపై ఉన్న గురుత్వాకర్షణ బలంలో 1/6 వంతు మాత్రమే ఉంటుంది. 10 కిలోగ్రాముల వస్తువు భూమిపై మరియు చంద్రుడి పైన ఉంటే దాని భారం ఎంత, న్యూటన్లలో ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ మనం భూమి దగ్గర చూద్దామండి. భారము వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, W ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ జీ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ద్రవ్యరాశి 10 కిలోగ్రాములు అంట. జీ వాల్యూ ఎంత అవుతుందండి, 9.8 అవుతుంది. సో 10 ఇంటూ 9.8 అంటే 98 న్యూటన్లు అవుతుందన్నమాట. సో భారాన్ని మనం న్యూటన్లలో కొలుస్తాం, ఇది ఒక రకమైన బలము కదా. అదే ఇది ఎక్కడ, ఇది భూమి మీద, ఓకేనా. మరి చంద్రుడి మీద ఏమవుతుంది, ఈ 98లో 1/6 వంతు మాత్రమే ఉంటుంది. సో 1/6 అంటే దీన్ని కట్ చేద్దామా మనము, 6 1 6, 6 6 36, 36 పోతే 2 ఉంటుంది, 6 3 18. సో 16.33 న్యూటన్లు మాత్రమే చంద్రుడి మీద ఆ వస్తువు బరువు ఉంటుంది. సో కాబట్టి భూమి మీద ఎంత ఉంటుంది, చంద్రుని మీద ఎంత ఉంటుంది అని క్వశ్చన్లు ఇలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారండి. నెక్స్ట్ చూద్దాం. 49 మీటర్/సెకండ్ వేగంతో ఒక రాయి నిలువుగా పైకి విసిరారు. పైకి విసిరినప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పానండి. పైకి వెళ్ళేటప్పుడు ఒకానొక పాయింట్ దగ్గర దాని తుది వేగం 0 అయిపోతుంది, ఓకేనా. జీ విలువ మైనస్లో ఉంటుంది. అయితే అది చేరుకునే గరిష్ట ఎత్తును కనుక్కోండి. ఇందాక మీకు ఫార్ములా చెప్పాను, h ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, పైకి వెళ్తుంది కాబట్టి u²/2g, సరేనా. u²/2g ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. లేదా u² - v² ఈజ్ ఈక్వల్ టు 2gh ఈ ఫార్ములాను ఉపయోగించవచ్చు. లేదా మీరు h ఈజ్ ఈక్వల్ టు ఎత్తు కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ gt² అనే ఈ ఫార్ములాను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో మనకి ఏది సూటబుల్గా ఉంటుందండి, తొలి వేగం తెలుసు కదండి మనకి, తొలి వేగం తెలిస్తే మనకి ఈ ఫార్ములా ఈజీగా ఉంటుందండి. చూడండి, తొలి వేగం అంటే 49 కదా, 49 ఇంటూ స్క్వేర్ ఉంది కాబట్టి 49/2 ఇంటూ జీ వాల్యూ ఎంత, 9.8. సో ఈ పాయింట్ అంటే ఏం చేయాలి, మనము పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి పైన మనం 10 రాస్తే సరిపోతుంది. 49 1 49 2 ఇది ఎంత అవుతుంది, 49 10 అంటే 490.
బై 4, 4 1 4, 4 2 8, 4 2 8, 0.5, 122.5 వస్తుందండి దీనికి ఆన్సర్. అది చేరుకునే గరిష్ట ఎత్తు 122.5 మీటర్లు అవుతుందన్నమాట. సో మీరు ఈ ఫార్ములా ప్రకారం కూడా కనుక్కోవచ్చు అండి, లేదా ఈ ఫార్ములా ప్రకారం కూడా కనుక్కోవచ్చు, సేమ్ ఇంతే వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ v బదులు ఎంత తీసుకోవాలి, మీరు 0 అని తీసుకోవాలన్నమాట. 0 తీసుకుంటే ఇదే ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం చేసుకున్నా కానీ సేమ్ ఇదే వాల్యూ వస్తుంది మీకు. సరే, నెక్స్ట్ ఏంటి, భూమిపై తిరిగి రావడానికి పట్టే మొత్తము కాలాన్ని లెక్కించండి. ఇప్పుడు కాలము ఉన్న ఫార్ములా ఏంటంటే ఇదిగో ఈ ఫార్ములా మనకి కాలం ఉంది, సరేనా. అలా కాకుండా ఇంకో దాంట్లో కూడా కాలం ఉంటుంది, v = u + gt. ఇందులో కూడా కాలం ఉంటుంది, వెళ్ళడానికి అలాగే రావడానికి పట్టే కాలం అన్నమాట. ఇందులో మనము ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, అలాగే ఈ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. చూద్దాం చూడండి. తుది వేగం 0, తొలి వేగం 49, పైకి వెళ్ళేటప్పుడు అండి, పైకి వెళ్ళేటప్పుడు -g కదా. -g అంటే ఎంత వస్తుంది, ఇప్పుడు దాని వాల్యూ 9.8 × t అండి. సో ఈ 49 అటువైపుకి వెళ్తే -49 = -9.8t. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఈ 9.8 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి, 5 సార్లు పోతుంది, అంతే కదా. ఇది 49 2 అన్నప్పుడు 2 అటుపక్కకి వెళ్తే 10/2 అవుతుంది, అంటే 5 సార్లు పోతుంది, 5 సెకండ్లు. t = 5 సెకండ్స్ అండి. ఏంటిది, పైకి వెళ్ళడానికి పట్టే సమయం అండి. మరి కిందకి రావడానికి కూడా అంతే సమయం పడుతుంది కదా. సో కిందకి రావడానికి కూడా ఇంకొక 5 సెకండ్లు పడుతుంది. కాబట్టి మొత్తము పైకి వెళ్ళి కిందకి రావడానికి పట్టే కాలము, పైకి వెళ్ళి తిరిగి రావడానికి పట్టే కాలము 10 సెకండ్లు. అదే పైకి వెళ్ళడానికైతే 5 సెకండ్లు, కిందికి రావడానికైతే 5 సెకండ్లు, ఏదైనా సరే మనం చెప్పొచ్చు అనమాట. సో ఒక చేరుకునే గరిష్ట ఎత్తు, అది చేరడానికి పట్టే కాలము. సో ఈ ఫార్ములాలు మీరు ఉపయోగించుకుంటే, ఏ ఫార్ములా, నేను ఇప్పుడు మీకు 3 ఫార్ములాలు రాశానండి, అందులో ఏది చేసినా కానీ మీకు వస్తుంది. కానీ ఏది చేస్తే తొందరగా వస్తుందో మీరు ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట ఇచ్చిన వాల్యూస్ని బట్టి. నెక్స్ట్ చూడండి, 19.6 మీటర్ల ఎత్తు ఉన్న ఒక టవర్ పైనండి ఒక రాయి కింద పడిందంట. సో ఎత్తు h = 19.6 మీటర్స్ అని ఇచ్చాడు. భూమిని చేరే ముందు రాయికి తుది వేగాన్ని కనుక్కోండి. పైనుంచి కిందకి పడుతుందంటే మీకు ఏం చెప్పానండి, u = 0 అండి. సో u = 0. మనకేంటి, తుది వేగం కనుక్కోవాలంటే పైనుంచి కిందకి పడుతున్నది h = v²/2g అని చెప్పాను నేను మీకు, పైనుంచి కిందకి పడుతుంటే కనుక. ఒకవేళ మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకేం కావచ్చు, v² - u² = 2gh. ఇక్కడ u ప్లేస్లో 0 పెట్టుకునైనా సరే రాయొచ్చు. అప్పుడు ఇదే ఫార్ములా మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అనమాట. డైరెక్ట్గా ఈ ఫార్ములా ప్రకారం చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. 19.6 = v²/2 × 9.8 అండి. g వాల్యూ 9.8. 9.8 × 2 అంటే ఎంత, 19.6 వస్తుంది. అది అటువైపుకి వెళ్తే ఏమవుతుంది, 19.6 × 19.6 అవుతుంది. దాన్ని మనం v² అనొచ్చు. దీన్ని 19.6² రాయొచ్చు. అప్పుడు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే తుది వేగం = 19.6 మీటర్/సెకండ్ వస్తుంది అనమాట ఆన్సర్. సో ఇప్పుడు మీకు ఈ వాల్యూస్ ఎందుకు ఇస్తాడు మీకు అర్థమవుతుందా, సింపుల్గా క్యాన్సిల్ అయిపోవడానికి అనమాట 9.8తో. అలా కాకుండా 20 మీటర్లని 30 మీటర్లని ఇచ్చారనుకోండి, అప్పుడు g విలువని మీరు 10గా తీసుకోవాలి. అలా ఇక g విలువ మీకు ఎత్తు కానీ ఇలా పాయింట్లు ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు g విలువని మీరు 9.8గా తీసుకోవాలి. మీ డిస్క్రిమినేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. 15th క్వశ్చన్ చూడండి. 40 మీటర్/సెకండ్ తొలి వేగంతో ఒక రాయి నిలువుగా పైకి విసిరివేయబడింది. జీ విలువ 10 తీసుకోమంటున్నాడు. రాయి చేరుకునే గరిష్ట ఎత్తును కనుగొనండి. రాయి పొందిన నికర స్థానభ్రంశాన్ని మరియు మొత్తం దూరాన్ని కూడా కనుక్కొని అన్నాడు. సో ముందు రాయి పొందిన గరిష్ట ఎత్తు, రాయి చేరిన గరిష్ట ఎత్తు ఎంత కనుక్కుందాం. మనకేమి ఇచ్చాడు, తొలి వేగము u = 40 మీటర్/సెకండ్ అన్నాడు. ఆటోమేటిక్గా తుది వేగం ఏమవుతుంది, కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి 0 అయిపోతుంది. జీ విలువ ఇచ్చాడు, g = 10 మీటర్/సెకండ్² అని తీసుకోమన్నాడు. సో ఒక ఎత్తు కింద నుంచి పైకి వెళ్తుంటే దాని ఎత్తు ఫార్ములా ఏం చెప్పాను నేను మీకు, u²/2g. లేదా మీరు v² - u² = 2gh. ఈ ఫార్ములా అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. v ప్లేస్లో మీరు 0 రాయాలి, g ప్లేస్లో -10 రాయాలి. ఓకేనా. సో కాబట్టి u² అంటే ఎంత అండి, 40² 40 × 40 2g. g అంటే ఎంత అండి, 2 × 10 -10 కదా, కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి మైనస్ కూడా రాద్దాం, ఎందుకంటే రివర్స్ డైరెక్షన్ తెలియజేయడం కోసం. మనకు చూడండి, ఇది 20 సార్లు పోతుంది, 22 సార్లు పోతుంది, 42 80. ఈ చేరుకునే గరిష్ట ఎత్తు ఎంత అండి, 80 మీటర్లు. ఎత్తుకి మైనస్లు ఉండవు కాబట్టి మీరు మైనస్ పెట్టకపోయినా ఏం ప్రాబ్లం లేదు. చేరుకునే గరిష్ట ఎత్తు 80 మీటర్లు. అలాగే మనకి నికర స్థానభ్రంశము, నికర దూరము అన్నాడు. చూడండి, ఒక రాయి పైకి వెళ్ళింది, 80 మీటర్లు వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. మొత్తం ఎంత దూరం ప్రయాణించినట్లు, 80 + 80 ఎంత అవుతుంది, 160 మీటర్లు దూరం ప్రయాణించింది. కానీ స్థానభ్రంశం అంటే ఏంటి, ఎక్కడి నుంచి పైకి వెళ్ళిందో తిరిగి మళ్ళీ అదే స్థానంలో పడింది కదా. అదే స్థానంలో పడితే స్థానభ్రంశం ఏమి ఉండదు కదా, 0 కదా. సో స్థానభ్రంశము అయితే 0 అండి, నికర స్థానభ్రంశము అయితే. అదే దూరము అయితే 160 మీటర్లు వస్తుంది అనమాట.
స్థానభ్రంశానికి దూరానికి మీకు మనకు చలనం అనే లెసన్లోనే మనం చూసాం వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో, సదిశలు అంటే ఏంటి, అదిశలు అంటే ఏంటి అని, అవునా? సో ఒకసారి దాన్ని రీకాల్ చేసుకోండి. భూమి మరియు సూర్యుని మధ్య గురుత్వాకర్షణ బలాన్ని లెక్కించండి. ఎప్పుడైనా మీరు గురుత్వాకర్షణ బలం అన్నారంటే F = G × m1 m2/r² ఈ ఫార్ములా రాసేయండి, అయిపోతుంది. సో భూమి యొక్క ద్రవ్యరాశి ఇచ్చాడు. భూమి ద్రవ్యరాశి ఎంత అంటున్నాడు? 24 × 10⁻24 అన్నాడు. అలాగే సూర్యుని ద్రవ్యరాశి ఎంత అంటున్నాడు? సూర్యుని ద్రవ్యరాశి 2 × 10⁻30 అన్నాడు. మనకి ఇక్కడ G విలువ ఉంది కదా, G విలువ ఎంత? 6.67 × 10⁻11. ఇది మీరు రాసుకోవాలి. బై R అంటే వాటి మధ్య ఉన్న దూరం ఎంత అంటున్నాడు? సరాసరి దూరం 1.5 × 10⁻11. సో ముందు పదులను కొట్టేద్దాం. చూడండి, ఇక్కడ కింద 11 సున్నాలు ఉన్నాయండి, పైన 24 సున్నాలు ఉంటాయి. 11 సున్నాలు పోతే ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 13 సున్నాలు ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ మైనస్ అనే అర్థం కింద ఉన్నట్లే కదా, ఇక్కడ 11 సున్నాలు దీంట్లో పోనీ అనుకోండి, ఇంకొక 2 సున్నాలు మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఒక 2 సున్నాలు, ఇక్కడ ఒక 30 సున్నాలు, అంటే 32 సున్నాలు 10⁻32 ఇంటూ తర్వాత 24 మిగిలింది, ఇక్కడ మనకి 2 మిగిలింది. 24 2 48 కదా. సో 48/1.5 ఇంటూ 6.67. ఇక్కడ ఏమైనా టేబుల్స్ పోతాయండి. ఈ పాయింట్ పోవాలంటే పైన మనం 10 రాసుకోవాలి, ఈ పాయింట్ పోవాలంటే కింద మనం 2 సున్నాలు రాసుకోవాలి. ఈ 15 ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అని చూద్దాం మనము. సో దీంట్లో 5 3లు 5 2లు పోతుంది, ఈ 3 ఇందులో 3 1లు 3 6లు పోతుంది. సో ఇక్కడ 6 7 ఉంది కదా, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇందులో 2 సున్నాలు తీసేయచ్చు మనం. 10⁻30 ఉంటుంది, 16 32 ఉంటుంది, 32 × 667 వస్తుందండి. వీటి మధ్య పనిచేసే బలం ఇది. సో దీని మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. సో కొంచెం కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్ కొంచెం మీరు తర్వాత చేయండి, సరేనా? 667 × 32 వేసుకుని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. 2 7 14, 2 6 12, 1 13, 2 6 12, 1 13, 3 7 21, 3 6 18, 20, 6 3 18, 2 20. సో 7 4 3 1 2. సో ఇంటూ 10⁻30 ఇది ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. 100 మీటర్ల ఎత్తులో ఒక టవర్ పై నుండి ఒక రాయి పడుతుందంట. పైనుంచి కిందకు రాయి పడుతుంది అంటే దాని H = 100 మీటర్లు అని వాడే ఇచ్చాడు. అదే సమయంలో మరొక రాయి 25 మీటర్/సెకండ్ వేగంతో భూమి నుండి పైకి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక రాయి పైకి వెళ్తుందంట. సో దాని యొక్క వేగం ఎంత ఇచ్చాడు? తొలి వేగము = 25 మీటర్/సెకండ్. పైనుంచి కిందకు పడుతుందంటే దాని తొలి వేగం ఎంత? 0. ఓకేనా? పైకి వెళ్తుంది. 2 రాళ్ళు ఎక్కడ కలుసుకుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పాయింట్ దగ్గర, ఇది పైనుంచి పడుతుంది, ఇది కింద నుంచి వెళ్తుంది కదా, ఒక పాయింట్ దగ్గర కలుసుకుంది అనుకుందామని. ఓకేనా? అది ఎంత హైట్లో కలుసుకుంది, ఎంత కాలానికి కలుసుకుంది, ఈ రెండింటిలో ఏది తెలిసినా కానీ మనం చెప్పొచ్చు. ఏ టైం దగ్గర కలుసుకుందో తెలిసినా అప్పుడు ఆ టైంని బట్టి మనం ఎత్తుని కనుక్కోవచ్చు. లేదు ఎత్తు తెలిసినా కానీ టైంను కనుక్కోవచ్చు. మనకి ఇక్కడ ఎంత ఎత్తు అంటున్నాడు కాబట్టి ముందు మనం ఏం చేయాలి? టైం కనుక్కోవాలి. మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. చూడండి, ఈ మొత్తం ఎత్తుని మనము 100 మీటర్లు అనుకున్నాం కాబట్టి ఇదిగో చిన్న రాయి ఉంది చూసారా, ఈ చిన్న రాయి ప్రయాణించిన ఎత్తు ఎంతో మనకు తెలియదు, దాన్ని x అనుకుందాం. అప్పుడు మిగతా ఎత్తు ఎంత అవుతుంది? పైనుంచి పడుతున్నది 100 - x వస్తుంది అనమాట. సో ఒక వస్తువు ఏమన్నా 100 - x దూరం ప్రయాణించాలి, ఒక వస్తువు ఏమన్నా x దూరం ప్రయాణించాలి, అప్పుడు అవి రెండు కలుసుకుంటాయి. సో ఈ తేడాను ఉపయోగించుకుని మనము కనుక్కుందాం. చూడండి, మొదటి రాయి కింద నుంచి పైకి వెళ్తున్న రాయి చూద్దాం. కింద నుంచి పైకి వెళ్తున్నది, అది ప్రయాణం చేసిన దూరం ఎంత? దూరం x దూరం ప్రయాణం చేసింది. దాని యొక్క తొలి వేగం ఎంత? తొలి వేగము u = 25 మీటర్/సెకండ్. ఓకేనా? దూరము అంటే ఏంటి? మనకి ఎత్తు కదా, ఎంత ఎత్తు అంటే x మీటర్లు ప్రయాణం చేసింది. మనకి కావాల్సింది ఏంటి? t ఎంతో కానికి కావాలి. ఈ 3 ఉన్న ఫార్ములా ఏంటి? మనకి s = ut + ½ at² అనే ఫార్ములాని మనం రాయొచ్చు. s = ut + ½ at². ఇక్కడ s అంటే దూరము, ఎంత దూరం ప్రయాణించింది? x దూరం ప్రయాణించింది. ut, u అంటే ఎంత? తొలి వేగము 25, t కాలము తెలియదు, అదే మనం కనుక్కుంటా ప్రయత్నం చేస్తున్నాం. సో ½ ఇంటూ a అంటే ఎంత? g కదా, g అంటే ఎంత? 9.8 తీసుకోవచ్చు లేదా 10 తీసుకోవచ్చు. 9.8 × t². దీన్ని ఇలాగే ఉంచుతున్నాం. 1/2 × 9.8 t². మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చిందండి. ఓకేనా? ఇదేంటి? కింద నుంచి పైకి వెళ్తున్న రాయి. మరి పై నుంచి కిందకు వస్తున్న రాయి కూడా చూడాలిగా మనము. సో పై నుంచి కిందకు వస్తున్న రాయి ఎంత దూరం, దాని యొక్క దూరానికి సంబంధించి రాద్దాం, సేమ్ ఫార్ములా రాద్దాం. అది ఎంత దూరం ప్రయాణించింది? 100 - x దూరం ప్రయాణించింది. ut, u అంటే పై నుంచి కిందకు పడుతుంటే u = 0 అనుకున్నాం కదా, 0 × t ప్లస్ ½ g అంటే 9.8 t². t అంటే టైం మనకు తెలియదు, పైనుంచి కిందకు పడుతున్నప్పుడు మనకు తెలియదు. సో ఇప్పుడు చూడండి, ఇది మొదటి సమీకరణము, ఇది రెండో సమీకరణం కదా, ఒకదాని కింద ఒకటి రాస్తున్నాను చూడండి. 25t ప్లస్
1/2 ఇంటూ 9.8 t². ఈ రెండింటిని కనుక నేను కలిపాను అనుకోండి, ఆ రెండు సమయాలను నేను కలిపాను అనుకోండి, x క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 100 వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి కలపడానికి ఏం లేదు, 25t అలాగే ఉంటుంది. ఇక్కడ మైనస్ రావాలి కదండి, మనకి పై నుంచి కిందకి పడుతుంటే ప్లస్ అన్నాం, ఇక్కడ కింద నుంచి పైకి వెళ్తుంది కదా, ఇది మైనస్ రావాలి. ఓకే, చిన్న పొరపాటు జరిగింది చూడండి. కింద నుంచి పైకి వెళ్తుంటే జీ వాల్యూ మైనస్ తీసుకోవాలి కదండి మనం, అది ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాను, అది మీకు చెప్పడం మర్చిపోయాను. సో కొంచెం కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోవాలి. టీ అనేది క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి 25 ఇంటూ ఉంది కదా, ఇటువైపు వెళ్తే బై అవుతుంది, ఇది 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్ వస్తుందండి. అంటే కింద నుంచి వెళ్ళే రాయి, పై నుంచి వెళ్ళే రాయి రెండు కూడా 4 సెకండ్ల తర్వాత కలుసుకుంటాయి. సో ఈ 4 సెకండ్లు తీసుకెళ్ళి దీంట్లో పెట్టాను అనుకోండి, టీ ప్లేస్లో పెట్టాను అనుకోండి, అప్పుడు కింద నుంచి ఎంత దూరం వెళ్ళిందో తెలిసిపోతుంది. లేదు పై దాంట్లో పెట్టాను అనుకోండి, పై నుంచి ఎంత దూరం వచ్చిందో తెలిసిపోతుంది. ఏది చేసినా సరే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో టీ ఈజ్ ఈక్వల్ టు 4 పెట్టి చూడండి, 25 4లు ఎంత అవుతుంది, 100 మైనస్ 1/2 ఇంటూ 9.8 ఇంటూ t² అంటే 4² అంటే 16, 9.8. సో ఇందులో మనం ఇది ఏమనుకుందాం, 8 సార్లు పోతుంది అనుకుందాం, 9.8 అప్రాక్సిమేట్గా 10 అనుకుందాం, 10 8 80. సో 100 మైనస్ 80 అంటే 100 మైనస్ 20 80 అంటే 20. అప్రాక్సిమేట్గా 20 మీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత కింద నుంచి, మరి పై నుంచి అప్పుడు ఎంత దూరంలో ఉంటుంది, ఇది 80 మీటర్లు. పై రాయమన 80 మీటర్లు ప్రయాణించింది, కింద రాయమన 20 మీటర్లు ప్రయాణించింది, అప్పుడు అవి రెండు కలుసుకుంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనము దీనికి ఆన్సర్ చేయొచ్చు. కొంచెం పెద్ద లెక్కనండి, ఇప్పటి వరకు మనం చేసిన వాటిలో ఇది కొంచెం పెద్ద లెక్క. ఎగ్జామ్లో కనుక ఇస్తే కొంచెం జాగ్రత్తగా టైంని సెట్ చేసుకుని చివరిలో చేయండి, ముందు చేయొద్దు, సరేనా. నిలువుగా ఒక పైకి విసిరిన బంతి 6 సెకండ్ల తర్వాత విసిరిన వ్యక్తిని చేరింది. చూడండి, పై కింద నుంచి విసిరాడంట, వెళ్ళడానికి దానికి 3 సెకండ్లు పట్టింది, రావడానికి దానికి 3 సెకండ్లు పట్టింది. సో మొత్తం 6 సెకండ్లని. అది ఎంత వేగంతో పైకి విసిరారు అని అంటున్నాడండి. సో ఫస్ట్ మనము కింద నుంచి పైకి వెళ్ళే సందర్భాన్ని తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, u ఈజ్ ఈక్వల్ టు తెలియదు, మనం కనుక్కోవాల్సింది అదే, వేగం కనుక్కోవాలి, ఎంత వేగంతో విసిరాడు. తుది వేగం ఎంత అవుతుంది తెలుసుగా మీకు, 0 అని, 0. తర్వాత టైం తెలుసుగా మీకు, టీ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్లు తెలుసుగా, పైకి వెళ్ళడానికి పట్టే సమయం తెలుసుగా, తెలుసు. సో ఇంకా ఏమని తెలుసా ఇందులో, ఈ మూడిట్లో ఇవే తెలుసు మనకి. జీ వాల్యూ ఒకటి తెలుసు, జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 అవుతుంది. సో ఈ మూడిటితో మనము ఏం కనుక్కోవాలి, తొలి వేగాన్ని కనుక్కోవాలి. ఈ మూడిటితో తొలి వేగాన్ని కనుక్కుంటే ఫార్ములా ఏముంది మనకి, వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ జీటీ అనే ఫార్ములా ఉంది. సో వి అంటే 0 కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు యూ అంటే తెలియదు, మనం అదే కనుక్కోవాలి. జీ మైనస్ పెట్టుకుంటాం మనము, జీకి మైనస్ వస్తుంది కాబట్టి. టీ అంటే 3 సెకండ్లు. ఈ జీ వాల్యూ కూడా రాసేద్దాం మనం. చూడండి, జీ వాల్యూ ఎంత, 10 రాయొచ్చుగా మనం, ఓకేనా, లేదా 9.8 రాయొచ్చు అప్రాక్సిమేట్గా కాకుండా, ఎగ్జాక్ట్గా రాయాలంటే. 9.3 ఇంటూ 9.8 ఇంటూ 3 98 3లు ఎంత అవుతుందండి, 294 అవుతుంది. సో యూ మైనస్ 294, ఒక అంకి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 29.4. ఈ మైనస్ ఇటు పక్కకు వస్తే ప్లస్ అవుద్ది. సో అది ఎంత దూరం ప్రయాణిస్తుందంటే 29.4 మీటర్లు, సారీ తొలి వేగం 29.4 మీటర్లు పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. తొలి వేగాన్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఇంకేం అడిగాడు, అది చేరుకునే గరిష్ట ఎత్తు ఎంత. ఇప్పుడు తొలి వేగం తెలిసింది కాబట్టి మనకు అనుకుంటే ఫార్ములా ఏంటి, గరిష్ట ఎత్తు u²/2g, u²/2g, h ఈజ్ ఈక్వల్ టు u² అంటే ఎంత, 29.4, దానికి స్క్వేర్ ఉంది కాబట్టి మనం 2 సార్లు మనం రాయాల్సి ఉంటుంది. 2 ఇంటూ g అంటే 9.8 వస్తుంది, అంతే కదా. జీ వాల్యూ 9.8 ఉంటుంది అనమాట. ముందు మనం పాయింట్ 11 కొట్టేద్దాం. పాయింట్ 11 కొట్టేయాలంటే పైన 1.2 అంటే 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద మనం 2 సున్నాలు పెట్టుకోవాలి, కింద 1 అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పైన 1 సున్నా పెట్టుకోవాలి. అప్పుడు ఇక పాయింట్ 11 అనుకోవచ్చు మీరు, సరేనా. 294 ఇంటూ 294 బై 2 ఇంటూ 98 బై 10/100. సో 0 ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 98 ఏ టేబుల్తో పోతుంది, 98 1లు, 98 3లు పోతుంది కదా. సో ఇంకా ఏమైనా పోతుందా, 2 పోతుంది, 2 1లు, 2 8లు, 2 7లు 14. సో ఇవి ఈ రెండింటిని మల్టిప్లై చేసి మనము కింద 10 ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్ పెడితే సరిపోతుంది. 3 7లు 21, 3 8లు 24, 2 26, 3 1లు 3, 3 2 5. సో 561, ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి 56.1 మీటర్లు హైట్ అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 56.1 వస్తుంది అనమాట. సో ఈ రెండు సందర్భాలు తెలిసిన తర్వాత మనకి ఇంకా ఏమడుగుతున్నాడు, 4 సెకండ్ల తర్వాత దాని స్థానాన్ని కనుక్కోండి అంటున్నాడు. 4 సెకండ్లు అంటే ఎక్కడ ఉంటుందండి, 3 సెకండ్లు అంటే కింద నుంచి పైకి వెళ్ళిపోయింది, 4వ సెకండ్ అంటే ఎక్కడ ఉంది, పై నుంచి కిందకు వస్తుంది. సో ఇప్పుడు మనము పై నుంచి కిందకు వస్తున్న సందర్భం చూసామనుకోండి, తొలి వేగం 0, v ఎంతో మనకి తెలియదు, కనుక్కోవాలి మనము,
ఓకేనా, దాని స్థానం ఎక్కడో తెలియదు మనకి. ఆ తర్వాత మనకి జీ వాల్యూ తెలుసు, పైనుంచి కిందకి పడుతుంటే +9.8 m/s². ఇంకా మనకి టైం తెలుసు, టైం ఈజ్ ఈక్వల్ టు పైనుంచి కిందికి పడుతుంది కాబట్టి ఈ కింద నుంచి వెళ్ళిన 3 సెకండ్లు తీసేసేయండి. పైనుంచి కిందకి 1 సెకండే కదా ట్రావెల్ చేసింది, సో టీ ప్లేస్లో 1 తీసుకోవాలన్నమాట. మనకి తొలి వేగం ఉంది, జీ ఉంది, టైం ఉంది. మనం కావాల్సింది ఏంటి, దాని స్థానము హైట్ అంతా మనం కనుక్కోవాలి. సో ఈ 3 ఉన్న ఫార్ములా ఏంటో మనం రాసుకుందాం ఇప్పుడు మనం. సో 3 H ఈజ్ ఈక్వల్ టు UT +½ GT². ఏ ఫార్ములా రాయాలో డిస్క్రిమినేషన్ అండి. మొత్తం మీకు 3 ఫార్ములాలు ఉంటాయి, ఆ 3 ఫార్ములాలో ఏది రాయాలో మీకు తెలియాలి, ఏది రాస్తే ఈజీగా వస్తుందని. సో ఏమి ఇచ్చాడో మనం చూసుకుంటే అవన్నీ ఆ ఫార్ములాలో ఉండేలాగా రాసుకోవాలన్నమాట. హెచ్ మనం కనుక్కోవాలి. యూ అంటే మనకి 0 అని వాడే ఇచ్చాడు, 0 × T అంటే మొత్తం 0 అయిపోతుంది, +½ జీ అంటే 9.8, టీ అంటే టైం అనేది 1 సెకండే కాబట్టి 1² అంటే 1. ఇదేంటి సార్ టైం 4 ఉంటే మీరు 1 తీసుకున్నారు. ఈ 4 సెకండ్లు పైనుంచి కిందకి పట్టలేదండి, కింద నుంచి పైకి వెళ్ళటానికి 3 సెకండ్లు అయిపోయింది. ఓకేనా, పైనుంచి కిందకి వస్తుందంటే అప్పుడు ఇంకొక సెకండ్ మిగిలింది. సో ఆ 1 సెకండ్ తర్వాత మన స్థానం కనుక్కోవాలి. సో కాబట్టి 2 అనేది ఎంత వస్తుంది, ఇక్కడ 4.9 వస్తుంది. 4.9 × 1 అంటే 4.9, 4.9 మీటర్ల దగ్గర ఉంటుందండి 4 సెకండ్ల తర్వాత. సరేనా, 4.9 మీటర్లు వస్తుంది పైనుంచి కిందకి. సరేనా, అదే కింద నుంచి పైకి కనుక్కోవాలనుకోండి, ఇందాక మనం మొత్తం ఎంత వచ్చింది 50, ఒకసారి మర్చిపోయాను నేను దాన్ని, 54 పాయింట్ సంథింగ్ ఏదో వచ్చింది కదా, అందులోంచి మనం దీన్ని తీసేయాలి. సరేనా, సో ఈ విధంగా పైనుంచి ఎత్తు కనుక్కోమంటే 1, కింద నుంచి కనుక్కోమంటే అది 4.9 మీటర్లు వచ్చింది కాబట్టి మనం మొత్తం ఎత్తులోంచి దీన్ని తీసేస్తాం. అలా తీసేసి ఆన్సర్ అంతా మనము రాసుకుంటాం అనమాట. సో ఈ విధంగా వీటికి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చూడండి, ద్రవంలో మునిగిన వస్తువుపై ఉత్ప్లవన బలం ఏ దిశలో పనిచేస్తుంది? ద్రవంలో ఒక వస్తువు మునిగిందనుకోండి, అంటే ద్రవం పనిచేసే బలము వ్యతిరేక దిశలో ఉంటుంది, దాన్ని ఉత్ప్లవన బలం అని చెప్పేసి మనం పిలుస్తాము. సో కాబట్టి ఏ దిశలో పనిచేస్తుందంటే వస్తువు ఈ దిశలో నీటిలోకి మునుగుతుంది కాబట్టి పైనుంచి కిందకి గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది ఉత్ప్లవన బలం అనేది. సరేనా, సో ఆపోజిట్లో గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్లో పనిచేస్తుంది అనమాట. ఇది ఎక్కడ, ద్రవాల్లోనే ఉంటుంది ఇది. ఓకేనా, ద్రవాలలో మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్, నీటి అడుగున వదిలిన ప్లాస్టిక్ దిమ్మె ఎందుకు నీటి ఉపరితలానికి వస్తుంది? నీటి ఉపరితలానికి రావడానికి కారణం ఏంటి? ప్లాస్టిక్ దిమ్మె ఆ వస్తువుపై ఈ ఉత్ప్లవన భవనం పనిచేయడం, ఉత్ప్లవన బలం. ఎందుకంటే వస్తువు ఇటు పడింది కాబట్టి దాని ద్రవము ఏం చేస్తుంది, దాన్ని వ్యతిరేక దిశలో ఆ బలాన్ని ప్రయోగిస్తుంది, ఆ వస్తువు పైకి వస్తుంది. ఇది ఒక కారణం. దీంతో పాటు ఆ చెక్క దిమ్మె యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండడము. నీటి సాంద్రత తక్కువగా ఉంటే ఏమవుతుంది, అది తేలుతుంది. ఓకేనా, ఏదైతే నీటి సాంద్రత కంటే ఎక్కువ ఉంటుందో ఆ వస్తువు మాత్రమే నీటిలో మునుగుతుంది. ప్లాస్టిక్ దిమ్మె అన్నాడు కాబట్టి ఆ ప్లాస్టిక్ దిమ్మె యొక్క సాంద్రత నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి అది తేలుతుంది. సో ఉత్ప్లవన భవనము మరియు సాంద్రత, ఈ 2 కారణాల వల్ల మనకేమవుతుంది, నీటిలో మునిగిన ప్లాస్టిక్ దిమ్మె పైకి తేలుతుంది. సరేనా, సాంద్రత అంటే ఎలా కనుక్కుంటాం మనము? సాంద్రత అంటే ఏంటి, ద్రవ్యరాశి బై ఘనపరిమాణము. నీటి యొక్క సాంద్రత ఎంత? 1 kg/cm³. 1 ఇక సాంద్రతను మనము గ్రాముల్లో కావాలి, సెంటీమీటర్ క్యూబ్లో కొలుస్తాం అనమాట మనం. సో ఇక్కడ ఒక పదార్థం ఇచ్చారు చూడండి, 50 గ్రాముల పదార్థం యొక్క ఘనపరిమాణము 20 cm³. అప్పుడు ఆ పదార్థం యొక్క సాంద్రత ఎంత అవుతుంది? సాంద్రత 50/20 అవుతుంది. సో అప్పుడు ఎంత వస్తుంది? 2.5 మీటరు గ్రామ్/cm³ వస్తుంది కదా. మరి నీటి యొక్క సాంద్రత ఎంత? 1. అప్పుడు ఆ పదార్థం నీటిలో తేలుతుందా, మునుగుతుందా? నీటి కంటే ఎక్కువ ఉంటే మునిగిపోతుంది, నీటి కంటే తక్కువ ఉంటే తేలుతుంది. ఇక నీటి కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది మునిగిపోతుంది, సింక్ అన్నమాట. ఇట్ విల్ బి సింక్. నెక్స్ట్, 500 గ్రాముల సీల్డ్ ప్యాకెట్ ఘనపరిమాణము 350 cm³. నీటి సాంద్రత 1. మళ్ళీ సేమ్ సాంద్రత తేలుతుందా, మునుగుతుందా అన్నాడు. సాంద్రత, పదార్థం యొక్క సాంద్రత = ద్రవ్యరాశి బై ఘనపరిమాణము. 35 ఇందులో 7 5లు 5 ఏళ్ళు 5 10లు 7 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 7 1లు 7.30 పెడితే 7 4 సుమారుగా 1.4 గ్రామ్/cm³. సో కాబట్టి ఇది 1 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. కాబట్టి ఇది మునుగుతుందా, తేలుతుందా? మునుగుతుంది. ఎందుకని? నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్/cm³ మాత్రమే. సో దీనికంటే ఎక్కువ ఉంటే మునిగిపోతుంది. తేలుతుందా, మునుగుతుందా అంటే మునిగిపోతుంది.
ప్యాకెట్ చేత తొలగించబడిన నీటి ద్రవ్యరాశి ఎంత? మనకి ఆర్కిమెడీస్ సూత్రం మనకి ఏం చెప్తుందంటే, ఒక ద్రవంలో గనక ఏదైనా ఒక పదార్థాన్ని ముంచినప్పుడు ఆ ద్రవము పదార్థం నుండి ఎంత బయటకు వెళ్ళిపోతుందో ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుంది. రివర్స్లో చెప్పాలంటే ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశి ఎంత ఉందో అది అంత పరిమాణంలో ఉన్న నీటిని తొలగిస్తుంది. మరి ఎంత నీటి ద్రవ్యరాశి ఉంటుంది? ఆ పదార్థం ఎంత అయితే ముంచామో అంత ద్రవ్యరాశి గల నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, అదే కదా యురేకా అంటూ ఆర్కిమెడీస్ అరిసింది. మీకు జ్ఞాపకం ఉందా స్టోరీ? సో అక్కడ అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఆ పదార్థం యొక్క ద్రవ్యరాశి ఎంత? 350. కాబట్టి తొలగించబడిన నీటి ద్రవ్యరాశి కూడా ఎంత? 350. సరేనా? ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతున్న బిట్లు అయితే ఇలా ఉంటాయి అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయిపోయింది, రైట్. సో ఇదండి ఈ లెసన్లో ఉన్న అన్ని క్వశ్చన్స్. ఇందులో ప్రీవియస్ పేపర్స్లోంచి ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు, వాటిని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.